1952-53 నుంచి 1996-97 వరకు ప్రతి సంవత్సరం 2 పర్యాయములు ద్రవ్య విధానాన్ని ప్రకటించేది. ఒకటి H1 కాలము. H1 కాలం అంటే ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలలను H1 కాలం అని అంటారు. ఏప్రిల్ టు సెప్టెంబర్ ఈ మధ్యకాలానికి రూపొందించి ప్రకటించి అమలుపరిచే ద్రవ్య విధానాన్ని స్లాక్ మానిటరీ పాలసీ లేక నియంత్రించిన ద్రవ్య విధానము లేక మందగించిన ద్రవ్య విధానము. ఎందువల్లంటే 1952 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో దేశంలో వ్యవసాయ కార్యకలాపాలు అత్యధికంగా ఉంటాయి కాబట్టి కొత్తగా వ్యవసాయ ఉత్పత్తులు అనేటివి మార్కెట్లోకి రావు కాబట్టి ద్రవ్యానికి డిమాండ్ అధికంగా ఉంటుంది. కనుక ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో వడ్డీ రేట్లు అనేటివి పెరుగుతూ ఉంటాయి. అదేవిధంగా ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యకాలంలో నూతనముగా పంట కోతలు అనేటివి ఉండవు. కొత్తగా వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్లోకి రాదు. ఉన్నటువంటి వాటినే చూసుకోవాలా. అందువల్ల నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యకాలంలో పెరిగి ద్రవ్యోల్బణం అనేది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏప్రిల్ టు సెప్టెంబర్ మధ్యకాలంలో ఒకవైపు సాధారణ ధరల స్థాయిని తగ్గించుకుంటూ వడ్డీ రేట్లను తగ్గించడానికి వీలుగా ద్రవ్య విధానాన్ని రూపొందించేది. అందువల్ల దీన్ని ఏమంటామంటే కాంట్రాక్ట్ మానిటరీ పాలసీ నియంత్రణ ద్రవ్య విధానము లేక మందగించిన ద్రవ్య విధానము అని అంటారు. H2 కాలానికి H2 కాలం అంటే అక్టోబర్ టు మార్చ్ దాన్ని H2 కాలము అంటే ఆర్థిక సంవత్సరంలో చివరి 6 నెలల్ని H2 పీరియడ్ అని అంటాము. దీనిని ముమ్మర ద్రవ్యోల్బణము పీక్ మానిటరీ పాలసీ ఎక్స్పాన్షన్ మానిటరీ పాలసీ. ఇక్కడ ఆర్థిక అంటే ఖరీఫ్ పంటలు అనేటివి పూర్తి కోతలు పూర్తయి కొత్తగా మా ప్రోడక్ట్ అనేది మార్కెట్లోకి వస్తుంది. ఫలితంగా వ్యవసాయ ఉత్పత్తుల ధరలన్నీ కూడా తగ్గుతూ ఉంటాయి. ఆల పరిస్థితులలో సాధారణ ధరల స్థాయి తగ్గడం ప్రారంభిస్తుంది. కనుక సాధారణ ధరల స్థాయిని పెంచడానికి అదేవిధంగా ద్రవ్యానికి డిమాండ్ తగ్గిపోతుంది. వడ్డీ రేట్లను పెంచడానికి వీలుగా ద్రవ్య విధానాన్ని రూపొందిస్తారు.